హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామ్ రిజల్ట్స్ అప్డేట్ అనేది క్లియర్గా అయితే చెప్తాను. ఇది మనకి అఫీషియల్ అప్డేట్ అయితే కాదనమాట, ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే. సో ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మనకి ఎస్టిమేషన్ ప్రకారంగా మనకి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. కావాలంటే ప్రీవియస్గా పెట్టిన వీడియోస్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి, సో దట్ మీకు ఈజీగా అయితే అర్థమవుతుందన్నమాట ఈ వీడియో గురించి. సో ఫస్ట్ వచ్చేసి మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్, రెగ్యులర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి మనకి ఇంకా వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయితే అవ్వలేదన్నమాట. చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్ లో అడుగుతున్నారు. అలాగే నిన్న పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే ఏదైతే పెట్టానో Q&A సెషన్, సో దాంట్లో కూడా చాలా మంది సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. మనకి ఇంకా వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయితే అవ్వలేదన్నమాట. వాల్యుయేషన్ అనేది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి విత్ ఇన్ 10 to 15 days లోపలైతే మనకి కన్ఫర్మ్ గా రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే చేస్తారనమాట. వన్స్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్ వెంటనే రిజల్ట్స్ లింక్ అయితే వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక ANU అప్డేట్స్ వారి అఫీషియల్ వెబ్సైట్ కనుక ఎవరైతే క్లియర్ గా చెక్ చేశారో, సో అక్కడైతే మనకి క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏ అప్డేట్స్ అంటే ANU UG డిగ్రీ 4th సెమ్ రెగ్యులర్ సప్లై ఎగ్జామ్ రిజల్ట్స్ April 2024 డిక్లేర్డ్ అని చెప్పేసి పెట్టారనమాట. దాంట్లో మీరు క్లియర్గా చెక్ చేసుకుంటే అక్కడ మాత్రం మనకి రెగ్యులర్ రిజల్ట్స్ అనేవి రాలేదనమాట. తర్వాత మళ్ళీ అప్డేట్ చేశారు, అక్కడ మనకి సప్లై ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సప్లై మెన్షన్ చేసిన తర్వాత కూడా చాలా మందికి ఇన్వాలిడ్ హాల్ టికెట్ అనేది స్క్రీన్ మీద అయితే పడడం అయితే జరిగిందనమాట. అంటే మనకి ప్రాపర్ గా రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే చేయలేదన్నమాట. అలాగే ఎవరైతే ANU UG డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించి రిజల్ట్స్ కూడా మీరు క్లియర్ గా చెక్ చేసుకున్నట్లయితే సేమ్ ఏదైతే 4th సెమ్ సప్లై అని మెన్షన్ అయితే చేశారో అక్కడ మనకి 5th సెమ్ కూడా రిలీజ్ చేసినట్టు డిక్లేర్ అని పెట్టేశారు. కానీ అక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సేమ్ ప్రాబ్లం, అంటే మనకి లింక్ అనేది సేమ్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే విద్యా విజన్ వారి లింక్ అయితే క్లిక్ చేసి చెక్ చేసుకున్నారో అక్కడ మాత్రం మనకి మెన్షన్ చేసేటప్పుడు దగ్గర క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి టైటిల్ అనేది ఫాల్స్ అయితే ఉందన్నమాట. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే విద్యా విజన్ వారి వెబ్సైట్ ఎవరైతే చెక్ చేశారో సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే మనకి ఏ విధంగా ఉందంటే ANU UG 1st సెమ్ 4th సెమ్ సప్లిమెంటరీ, అలాగే 5th సెమ్ 6th సెమ్ రెగ్యులర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. కానీ అక్కడ రిలీజ్ చేయాల్సిన రిజల్ట్స్ అనేవి డిగ్రీ 4th సెమిస్టర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత అప్డేట్ చేశారు. కానీ అప్పటికి కూడా మనకి రిజల్ట్స్ అనేవి ఇన్వాలిడ్ హాల్ టికెట్ అనేది చాలా మంది స్టూడెంట్స్కి అయితే వచ్చిందనమాట. సో దట్ మీకు క్లియర్గా ఇప్పుడు మన యూనివర్సిటీ నుంచి ప్రాపర్ అప్డేట్ అయితే లేదనమాట. సో ప్రాపర్ అప్డేట్ లేకపోవడం వల్లే ANU అప్డేట్స్ వారు కూడా క్లియర్గా మెన్షన్ చేయలేకపోతున్నారు. సో మనకి వన్స్ ఎగ్జామ్స్ అనేవి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి జూన్ ఎండ్ లోపు అయితే మనకి డెఫినెట్గా అన్ని రిజల్ట్స్ కూడా మనకి ప్రాపర్గా అయితే రిలీజ్ అయితే చేస్తారనమాట. క్లియర్ కదా. సో ఇప్పుడు రావాల్సిన రిజల్ట్స్ అన్నీ కూడా మనకి డెఫినెట్గా 5th సెమ్ రావాలి, దాని తర్వాత 4th సెమ్ రావాలి, దాని తర్వాత మనకి 2nd సెమ్ రావాలి. ఎవరికైతే రిజల్ట్స్ అనేవి వెయిట్ చేస్తున్నారో కొంచెం వెయిట్ అయితే చేయండి, ఎందుకంటే మనకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి. వన్స్ ANU వారు కనుక డెఫినెట్గా ప్రాసెస్ అనేది స్పీడ్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఈ జూన్ ఎండ్ లోపు అయితే మనకి కన్ఫర్మ్గా అన్ని రిజల్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుందన్నమాట. వన్స్ ఏ రిజల్ట్స్ వచ్చినా కానీ మన ఛానల్ వెంటనే రిజల్ట్స్ లింక్ అనేది డైరెక్ట్గా అయితే మీకు మన ఛానల్ అయితే అప్డేట్ అయితే చేస్తానమాట. సో దట్ మీరు డెఫినెట్గా మీ రిజల్ట్స్ అనేవి ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.